హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఐ వెల్కమ్ యూ టు బ్రాండ్ న్యూ తెలుసుకుందాం సిరీస్. ప్రపంచంలో జరిగే, మన భారతదేశంలో జరిగే చాలా విషయాలను ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేఘాలయలో ఇల్లీగల్ మైనింగ్ వల్ల దాదాపు 18 మంది చనిపోవడం జరిగింది. చాలా చిన్న చిన్న హోల్స్ క్రియేట్ చేసి దాంట్లో మనుషులు కూడా వెళ్ళడం రావడం కూడా కష్టమయ్యేంత చిన్న చిన్న హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళి దాదాపు 3 to 4 ఫీట్ హైట్ మాత్రమే ఉంటుంది. అండ్ వెడల్పు చూస్తే దాదాపు 300 నుంచి 400 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఇందులో వెళ్ళడానికి రావడానికి పెద్దవాళ్ళు అయితే కష్టం ఉంటుంది కాబట్టి చాలాసార్లు చిన్న వాళ్ళని కూడా యూజ్ చేస్తారు. ఈ ఇల్లీగల్ కోల్డ్ మైనింగ్ వల్ల ఇక్కడ ఎలాంటి ప్రాపర్ సేఫ్టీ గైడెన్స్ యూజ్ చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు అయితే పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం 18 మంది చనిపోయారు. కానీ గతంలో చూసుకుంటే 2012లో 15 మంది, 2013లో 5 మంది, 2014లో మళ్ళీ 15 మంది చనిపోయారు. 2021, 23, 25 అండ్ ఈసారి 18 మంది చనిపోవడం జరిగింది. మన గవర్నమెంట్ కోల్ మైన్స్లో చూసుకుంటే వెళ్ళడానికి రావడానికి స్పేస్ ఉంటుంది అండ్ పైన స్ట్రక్చరల్ సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఈ ఇల్లీగల్ కోల్ మైన్స్లో మాత్రం ఎలాంటి సపోర్టు, సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. మరి ఇది ఇల్లీగల్ అని తెలిసినప్పటికీ ఎందుకు ఇంకా మైనింగ్ జరుగుతుందంటే, ఈ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో లేవి, ఇవి ప్రైవేట్ పర్సన్స్వి అన్నమాట. చాలామంది పేదవాళ్ళు ఈ డబ్బుకు ఆశపడి రోజుకు పనికి వెళ్తే 2000 రూపాయలు వస్తాయని ఆశపడి పనికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ చాలాసార్లు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి ఇంత నష్టం చేస్తుంది కాబట్టి మరి దీన్ని బ్యాన్ చేయొచ్చు కదా. అంటే దీన్ని ఎప్పుడో బ్యాన్ చేశారు, 2014లోనే బ్యాన్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి దీన్ని బ్యాన్ చేసింది. ఈ కోల్ మైనింగ్ చేయడం అండ్ వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఇల్లీగల్ అని చెప్పేసింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ బ్యాన్ చేయడమే కరెక్ట్ అని సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేశారంటే అక్కడ ఎన్విరాన్మెంట్కి హార్మ్ జరుగుతుంది, అక్కడ వాటర్ కంటామినేషన్ అవుతుంది అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి చాలామంది చనిపోతున్నారు. మరి ఇదంతా బ్యాన్ చేసినప్పటికీ ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ ఇల్లీగల్ మైనింగ్ అంటే, ఇది ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు అవ్వకుండా జరుగుతుంది. అండ్ ఆ ఏరియా చాలా లోపలికి ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్ని మానిటరింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇల్లీగల్గా కోల్ మైన్స్ని బ్లాస్ట్ చేయడానికి ఇల్లీగల్గా డైనమైట్స్ని యూజ్ చేస్తారు. సడన్ బ్లాస్ట్ వల్ల టన్నెల్ కొలాప్స్ అవుతుంది. అక్కడి నుంచి ఎవరైనా మధ్యలో ఇరుక్కొని బయటికి మళ్ళీ రావాలనుకున్నా రాలేని పరిస్థితి. ఇలా వర్క్ చేసే లేబర్స్ ఎవరైనా మధ్యలో ఇరుక్కుంటే మళ్ళీ వాళ్ళని రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. మరి దీనికి రెస్పాన్స్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే, మేఘాలయ గవర్నమెంట్ అండర్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది, ఎంక్వైరీ ఆర్డర్ వేసింది. ఎవరి ఫ్యామిలీస్ అయితే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తుంది. సో దీని మీద గవర్నమెంట్ చాలా కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి విషయాలు ఇంకా ముందు జరగకుండా ఉండేందుకు చూడాలని భావిస్తున్నాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.